మూడో రోజు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. పోలవరం ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం ముందు ప్లకార్డులతో నిరసనకు దిగారు. పోలవరం ఆర్డినెన్స్ ను రద్దు చేయాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలకు ఇతర పార్టీ ఎంపీలు మద్దతు తెలిపారు. దీంతో లోక్సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాల్సిందేనని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో ప్రశ్నోత్తరాలకు ఆటంకం ఏర్పడింది. ప్లకార్డులు ప్రదర్శించొద్దని విపక్షాలకు స్పీకర్ సూచించారు. జేపీ ఎంపీల తీరుపై టీఎంసీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లోక్సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.